పూజ అనేది మనము దేవుళ్ళము అని తెలుసుకుని నీలో ఉన్న దైవత్వాన్ని ప్రతి చోట చూస్తూ నిన్ను నువ్వు నమస్కరించుకుంటే నిజమైన పూజ. అందువల్లే భారతీయ సాంప్రదాయంలో చెట్టుని, పుట్టని, గుట్టని, గుండ్రాయిని అన్నిటినీ పూజిస్తుంటారు. ఈవెన్ ఒక మసిగుడ్డను కూడా లక్ష్మీదేవిగా పూజించే సంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ఉంది. ఎందుకు అంటే ప్రతి దానిలో దైవత్వాన్ని చూడటమే. మొట్టమొదటిగా నీలో నువ్వు దైవత్వాన్ని చూడగలగాలి. నీలో ఉన్న దైవత్వమే అంతటా ఉందని చెప్పేసి తనను తాను చూసుకుంటూ తనను తాను నమస్కరించుకోవడమే నిజమైన పూజ. దానివల్ల ఏమైందంటే ఒకప్పుడు మనం పూజ చేయడం వల్ల మనం హెచ్చించబడేవాళ్ళం, మనల్ని మనం పెంపొందించుకునేవాళ్ళం. కానీ కాలక్రమంలో ఏమైందంటే నేను సామాన్యుడని, నేను శక్తిహీనుడని, నేను బలహీనుడని, నేను ఒక పాపిని, నాకంటే ఆ చెట్టు గొప్పది, పుట్ట గొప్పది, గుట్ట గొప్పది, గుండ్రాయి గొప్పది అని చెప్పేసి వాటన్నిటిని హెచ్చింపజేస్తూ కోరికలతో నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని చెప్పేసి అడుక్కుంటూ మొదలేసాం, యాచించడం మొదలేసాం. కాబట్టి ఇక్కడ మనకి ఆ పూజ యొక్క పరమార్థం అనేది కోల్పోయాం. ఒకప్పుడు పూజ వేరు. ఒకప్పుడు అంతటా నువ్వే అనే విషయాన్ని గ్రహించి నిన్ను నువ్వు చూసుకునేవాడి. ఇప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఎదుటివాడిని యాచించడం మొదలుపెట్టావు. యాచించడం అనేది పూజే కాదు.